అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయని, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసు ఎందుకు కొట్టివేస్తున్నారని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తనకు వెంటనే అందజేయాలని ఆయన సిఐడి అధికారులను డిమాండ్ చేశారు. 22 ఏప్రిల్ నెలలో నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆ రోజుల్లో నమోదు చేసినటువంటి కేసుని మేము ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మేము క్లోజ్ చేస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పి నాకు ఈ నెల 18వ తారీఖున నోటీస్ ఇవ్వటం జరిగింది. దాని తర్వాత వాళ్ళు గౌరవ విజయవాడ ఏసీబీ కోర్టులో వాళ్ళు ఆ మెమోని దాఖలు చేసినట్లుగా ఈ నెల 23వ తారీఖున నాకు కోర్టు నుంచి, ఏసీబీ కోర్టు విజయవాడ నుంచి నాకు సమన్లు అందినాయి. ఈ నెల 27వ తారీఖు ఉదయం 10:30కి ఏసీబీ కోర్టుకు వచ్చి విజయవాడ నా వాదనలు ఏమన్నా ఉంటే వినిపించుకోమని చెప్పేసి గౌరవ కోర్టు వారు నాకు సమన్ జారీ చేయడం జరిగింది. కంతేరు కానివ్వండి, కాజ కానివ్వండి, సిఆర్డీఏ పరిసర ప్రాంతాల్లో ఎకరం 3-4 కోట్ల రూపాయలకి వెళ్ళినప్పుడు ధర మరి లింగమనేని రమేష్ గారు కేవలం 7-8 లక్షల రూపాయలకే హెరిటేజ్కి ఎలా పొలం అమ్మగలిగాడు అనేది ప్రశ్నార్థకం. అదేవిధంగా లింగమనేని రమేష్ గారు చాలా ముందు ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా 2.5 ఎకరాలు అమ్మడం జరిగింది. అది కూడా 8 లక్షల రూపాయలు ఎకరం చొప్పున, అంటే 3